బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఇటీవల ఓ ఆటో డ్రైవర్ను మహిళ చెప్పుతో కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. పంకూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో కలిసి బైక్ పై ప్రయాణిస్తుండగా ఓ ఆటో అతి సమీపంగా వెళ్తుందంటూ నానా రచ్చ చేసింది. ఆటో టైర్ తన కాలిపై నుంచి వెళ్లిందని చెబుతూ డ్రైవర్తో వాగ్వాదానికి దిగింది. హిందీలో మాట్లాడుతున్న ఆమెను ఆటో డ్రైవర్ లోకేష్ తన ఫోన్లో వీడియో తీశాడు. దీంతో మరింత రెచ్చిపోయిన సదరు యువతి వీడియో తీస్తావా తీసుకో అంటూ పలుమార్లు చెప్పుతో దాడి చేసింది. किसको पूछने का किसको पूछने का किसको पूछने का बनाएगा वीडियो बना वीडियो हेलो मारो मारो चलेगा मारो वीडियो बनाएगा ना बना रहे बना वीडियो हाँ बना वीडियो चल बना वीडियो बना वीडियो बना वीडियो बना वीडियो नारायण पंकज ये यहाँ पे एक ऑटो वाला है, ये बदतमीजी करे से मेरा पैर कुचला, उसके बाद ये वीडियो बना रहे खड़े होके। हेलो जी जी ओके ಪಕ್ಕ ಯಾವ್ದಾದ್ರು ಕ್ಯಾಮ್ರಾ ಅಕ್ಕಪಕ್ಕ ಅಣ್ಣ ಅಕ್ಕಪಕ್ಕ ಯಾವ್ದಾದ್ರು ಕ್ಯಾಮ್ರಾ ಇದ್ರೆ ಚೆಕ್ ಮಾಡೋಣ. ನನ್ನ ಗಾಡಿ ಎಲ್ಲಿ ಹೋಗ್ತೈತೆ ಅಂತ ಯಾವ್ದಾದ್ರು ಅಕ್ಕಪಕ್ಕ ಕ್ಯಾಮ್ರಾದಲ್ಲಿ ಚೆಕ್ ಮಾಡೋಣ. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు డ్రైవర్ ఫిర్యాదు మేరకు మిశ్రాను అరెస్టు చేశారు. మిశ్రా హిందీలో మాట్లాడుతుండడం వల్ల తనకు అర్థం కాలేదని, అందుకే వీడియో తీశానని ఆటో డ్రైవర్ లోకేష్ తెలిపారు. వివాదంలో తన తప్పు ఏమీ లేదని, సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే నిజం బయటపడుతుందని చెప్పారు. సీసీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు యువతితో తప్పు అని తేల్చారు. పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. తప్పు జరిగిపోయిందని ఒప్పుకొని యువతి, ఆమె భర్త ఇద్దరు ఆటో డ్రైవర్ కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పారు. తాను గర్భవతినని, ప్రమాదం వల్ల గర్భస్రావం అయిపోతుందేమో అనే భయంతోనే అలా ప్రవర్తించానని మహిళ వాపోయింది. We were passing by and an incident happened. It was not an intentional thing which we did. So I apologize, and I'm pregnant. I also got a job. So that is what I was thinking, that if I got a miscarriage, so what will happen? So there's no hatred for the Kannadigas people or the Kannada language or anything. We love Bangalore, we love the culture, we love the people. I apologize. Since 3 years. And we apologize. 3 साल से रह रहे हैं, हम लोग को बहुत पसंद आता है. हम लोग अपने होम टाउन जाना नहीं पसंद करते. So there is हम लोग nothing को wrong. हम लोग को नहीं So अच्छा if लगता. whatever has happened, हम लोग यहीं we रहते हैं. apologize. We respect every drivers. Yeah. We respect every We auto drivers. respect Yeah. every So we auto respect driver, cab every auto driver drivers. or BMTC driver. She is like brother. Don't feel like that. हमारे यहाँ पहले No. You come. She is like your brother and your sister. Don't feel like that. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన బెంగళూరు 18 కమ్యూనిటీ పబ్పై కేసు నమోదైంది. 18 కమ్యూనిటీ పబ్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలో పబ్లో ధూమపానం చేసే వారి కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలం లేదని అధికారులు గుర్తించారు. ఇది సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం నిబంధనకు విరుద్ధమని, ఈ నేపథ్యంలో సదరు పబ్ మేనేజర్తో పాటు ఇతర సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు కబ్బన్ పార్క్ పోలీస్ ఎస్ఐ అశ్విని తెలిపారు. గుంటూరు జైల్లో ఉన్న వైసీపీ నేత నందిగాం సురేష్ ను వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో సురేష్ రిమాండ్లో ఉన్నారు. పరామర్శించిన వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి, విడుదల రజని, లేళ్ల అప్పిరెడ్డి, మెరుగు నాగార్జున, నూరి ఫాతిమా తదితరులు ఉన్నారు. జైలు వద్దకు పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటుడు సోను సూద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు సోను సూద్ కు తీర్థ ప్రసాదాలు పట్టువస్త్రాలు అందించి సత్కరించారు. సినీ రంగంలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 26వ ఏడాదిలో అడుగు పెడుతున్నానని సోను సూద్ అన్నారు. అనంతరం కళ్యాణ్ కన్ సినిమాలో నటిస్తున్నానని, నూతన చిత్రం నంబి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందన్నారు. ఈ చిత్రానికి తానే నిర్మాత, దర్శకుడు అలాగే ప్రధాన పాత్రధారని ఆయన చెప్పారు. I remember कि जब पहली दफ़ा मैं आया था, so I had come for my very first film, Kallalagar, 25 years ago, and now today coming back with family, यहाँ पे दर्शन के लिए बड़ा अच्छा लग रहा है. I think I just want to pray for everyone that everyone should be happy, they should prosper और सबको खुशियाँ दे भगवान और हमें हमेशा ऐसी ताकत करता रहे कि गोविंदा के आशीर्वाद से हम लोग भी लोगों की मदद करते रहें. नेक्स्ट प्रोजेक्ट अभी वी आर स्टार्टिंग अ फिल्म कॉल्ड नंदी, जो मैं एक्ट भी कर रहा हूँ, डायरेक्ट भी कर रहा हूँ. सो सितंबर में शुरू होगा. गोविंदा के दर्शन के लिए जरूर आएंगे. आज सुप्रभातम दर्शन हुए हैं और दिन की शुरुआत हुई है. बहुत अच्छा है एंड आई प्रे फॉर एवरीवन इन दिस वर्ल्ड. అనంతపురం జిల్లా గుమ్మగట్టలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ప్రియురాలు వరలక్ష్మి నిరసన చేపట్టారు. పూలకంట గ్రామానికి చెందిన సురేష్ అదే గ్రామానికి చెందిన వరలక్ష్మితో 3 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని స్థానికులు తెలిపారు. బాధితురాలు ఇప్పుడు పెళ్లి సంగతి ఎత్తినా తప్పించుకు తిరుగుతున్నాడని వరలక్ష్మి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని తన కుటుంబ సభ్యులతో కలిసి సురేష్ ఇంటి ముందు ధర్నా చేపట్టింది. చూసమ్మా ఎవరు అనలేదు నా మాట అంటే ధైర్యం ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ నేను చెప్పిన సెంటర్ ఓపెన్ చేసినాం. అది ఉద్యోగాల్లో జరిగిన అవకతవకలు కావచ్చు, భూముల అక్రమ లేఅవుట్లు కావచ్చు, అక్రమంగా రియల్ ఎస్టేట్ మాఫియాలు చేస్తున్న దోపిడీ కావచ్చు, ప్రభుత్వ అండదండలతో అనేక రకాల దుర్మార్గాలు కావచ్చు, ఇవన్నిటి మీదతో పాటుగా అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో కూడా మాకు మీరు ఏమైనా సమస్య మీద ఇస్తే తప్పకుండా మేము అప్పటికప్పుడు చేయాల్సిన పనులు పరిష్కరిస్తాం. ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే కొన్ని సమస్యల మీద కొట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు 11 గంటల నుంచి 1 గంట వరకు ఇది నిరంతరంగా కొనసాగుతుంది కాబట్టి మీరు దాన్ని ఆ సౌకర్యం వాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు బయట అవుతాం మహేష్ భాయ్, ఎందుకు బయటది చెప్పు. మీకు తెలుసు మాకు వాళ్ళకు ఎంత యుద్ధం జరిగిందో. ఎక్కడైనా సావుల కాడ అచానక్గా కలుసుకునేది తప్ప, ఇక్కడ పెళ్ళిళ్ళ కాడ అచానక్గా కలుసుకునేది తప్ప మాకు ఎక్కడ వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు, అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మా భారతీయ జనతా పార్టీ ఏ కమిషన్ అయితే వేసిందో కమిషన్ 6 సార్లు ఎక్స్టెన్షన్ చేసిండు. మొదటిసారి 7వసారి చేసిండు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల్ని బయటికి తీయడానికి ఇస్తున్నారా, ఇలా బదనాం చేసి మరో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తుందా, మీకు దమ్ముందా అని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. మీకు చేత కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి,
విచారణ మేం చేస్తామని చెప్పినాం. భారతీయ జనతా పార్టీ ఎక్కడ అన్యాయం జరిగినా దుర్మార్గాలు జరిగినా సహించే పార్టీ కాదు. మా పార్టీ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది, రేపు కూడా తప్పకుండా మేము చెప్తాం. రెండవది నేను ఒక్కటే, ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు చేస్తావు నువ్వు? ఇట్లా 24 hours చెట్టుకేసినావు, నువ్వు రోజులు చెట్టుకేసినావు. ఎలా సంవత్సరాలు కలిసినా కూడా దిక్కు లేదు. మీరు అనేకం వేసిండ్రు, ఈ ఒక్కటే కమిషన్ కాదు, ఇంతకుముందు కూడా వేరే వాటి మీద కూడా వేసిండ్రు. ఏ ఒక్క దాని మీదైనా మీరు యాక్షన్ తీసుకున్నారా? ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఏం చేసిండ్రు మీరు? ఇంకొక స్కీమ్లో జరిగిన అక్రమాల గురించి చేసిండ్రు, ఏం చేసిండ్రు మీరు? దేని మీద తీసుకుంటారు మీరు? దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు మీకు కేవలం అంటే బయటికి మాత్రం కొట్లాడుతున్న కనపడుతుండ్రు, లోపల ఏం అగ్రిమెంట్ జరిగిందని చెప్పి మేము అడుగుతాను. అది వాళ్ళ పగటి కళ. వాళ్ళ గురించి వాళ్ళకేమైందో మీరు చూస్తున్నారు కదా బయట. 9.5 సంవత్సరాలు వారి పరిపాలన చూసింది కదా. వాళ్ళ ఆయంలోనే కదా కాళేశ్వరం కుంగిపోయింది, వాళ్ళ ఆయంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వాళ్ళ ఆయంలోనే కదా ఇప్పుడు సీతారామ దగ్గర పిల్లలు కుంగిపోయింది, వాళ్ళకేమే కదా ఇవాళ అప్పుల ఊపిలో కూరుకుపోయింది అని చెప్తున్నది. ఏం గొప్పగా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళకు ఆదరిస్తారు. ఈ విలేకరుల సమావేశానికి తీసుకున్నటువంటి గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఉస్మానియా విద్యార్థులు ఈటెల గారికి సన్మానం చేస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విలేకరులకు, కెమెరామెన్స్కి, కెమెరా పర్సన్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవే పైన రోడ్డుకు మరోవైపు వెళ్తున్న బైక్ పైకి టిప్పర్ అదుపు తప్పి దూసుకెళ్లింది. దీంతో వాహనదారులు ఎల్లాగౌడ్, రెహమాన్ తీవ్రంగా గాయపడ్డారు. టిప్పర్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. తప్పు చేసిన వారికి కులం, మతం ఏంటని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. తెనాలిలో 3 యువకులను పోలీసులు రోడ్డుపై కొట్టిన ఘటనకు సంబంధించి ఆమె తొలిసారిగా స్పందించారు. విజయవాడ సత్యనారాయణపురం మోడల్ పోలీస్ స్టేషన్ డీజీపీతో కలిసి ప్రారంభించారు. ఒక గంజాయి బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకున్నప్పుడు జరిగిన ఘటనను రాజకీయ రంగు పులిమి కులం, మతం అంటగట్టడం ఏంటన్నారు. ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు. అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకునివ్వాలి. అలాగని ఇప్పుడు అమాయకులను ఎవరిని కూడా మేము పడితే ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నానండి. ఇదే ఇప్పుడు ఎక్స్-సీఎం ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, ట్వీట్లో ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజైతే భావ స్వేచ్ఛా ప్రకటన, ఆ రోజైతే అదే
చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇసురుతూ ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇసిరారంటే భావ స్వేచ్ఛా ప్రకటన అని మాట్లాడారు. అదే పోలీస్ డీజీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్ససీఎం మాట్లాడిన మాటలే కదా. ఈరోజు ఇప్పుడు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు, ఆ రోజు దళితులు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలే? అంటే పులివెందల నాగమ్మ అనే అమ్మాయిని చాలా బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారే. మరి పులివెందల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే? ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి